ఫైనల్‌గా పేషెంట్స్‌కి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే చాలామంది ఉంటారు గదా! సో, అంటే మీ దగ్గరకొచ్చేవాళ్ళు గానీ, చూసేవాళ్ళు గానీ చాలా మందికి అంటే స్కిన్ సమస్యలు, ఈ హెయిర్ గురించి సమస్యలు చాలా మందికుంటాయి. సో, వాళ్ళకి మీరేం జెప్తారు? ఒకటి ఇందాక నేను చెప్పినట్టుగానే 2 థింగ్స్ చెప్తాను. హ్మ్. ఒకటేంటంటే రియలిస్టిక్‌గా ఉండండి. హ్మ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే డోంట్ బి టూ సూపర్ కాన్షియస్. హ్మ్. మరీ కాన్షియస్ ఉంటే ప్రతి న్యాచురల్ థింగ్స్ కూడా డిఫెక్ట్ లాగా కనబడతాయి. హ్మ్. పేషెంట్స్ చాలామంది అదే చేస్తారు. లిప్ బాగానే ఉంటుంది. లిప్ నాకు ఇది బాలేదు కదా, హెయిర్ స్కిన్ ఇక్కడ బాలేదు కదా, ఈ జా లైన్ బాలేదు కదా, ఇట్లా అడుగుతూ ఉంటారు. సో ఎప్పుడైతే మరీ ఓవర్గా కాన్షియస్ అయిపోయినా కూడా బీ యోర్ సెల్ఫ్. మంచిది దట్ ఈస్ గాదు. వాట్ సెకండ్ థింగ్ ఇస్ బీ యోర్ సెల్ఫ్. హ్మ్. వాళ్ళకి అట్లా ఉన్నది, వీళ్ళకి అట్లా ఉంది, వాళ్ళు పరిగెత్తుతున్నారు, వాళ్ళు ఈ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు, వాళ్ళు అట్లా ఉందాం అనుకుంటున్నారు అంటే వాళ్ళు అట్లా ఉండనివ్వు. బట్ వాట్ ఈస్ యూ, వాట్ ఆర్ యూ అన్నది కొంచెం అది అనలైజ్ చేసుకొని, హ్మ్. అఫోర్డబిలిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. జనరల్గా ఏంటంటే ఇవి మరీ టూ మచ్ ఇట్స్ నాట్ షుడ్ నాట్ బి అ ఫినాన్షియల్ బర్డన్. యూజువల్గా ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయండి. ఈస్థెటిక్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. హ్మ్. కాబట్టి కొంచెం ఆ రియలిస్టిక్ ఎప్పుడైతే ఉండి మన అఫోర్డబిలిటీ చూసుకొని మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది అన్న దాని ప్రకారం ట్రీట్మెంట్స్కి వెళ్ళడం అన్నది నేను ఇచ్చే సజెషన్. అంతేగాని ఏదో వెళ్ళాలి కదా అని చెప్పి వెళ్ళిపోవడం కాదు. సో అఫోర్డబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, యువర్ రిక్వైర్మెంట్ అండ్ బీయింగ్ రియలిస్టిక్ ఆర్ ది 3 ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఎనీ పేషెంట్ ఆర్ ఎనీ పర్సన్ షుడ్ హ్యావ్. హ్మ్. డన్. థాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో, థాంక్ యూ సో మచ్. థాంక్ థ్యాంక్ యూ. యూ సో మచ్.